నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మనమైతే తెలంగాణ రాజకీయాలని చూస్తున్నాం. అట్లే దేశంలో కూడా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా అసహ్యంగా కూడా ఉన్నాయని చెప్పి నేను కామన్ మ్యాన్గా అంటున్నాను. దీనిపై చర్చించడానికే మనతో పాటు పద్మ గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, అంటే మీరు బీజేపీ నేషనల్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. అవునండి. దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు మీకు అంత ఐడియా ఉంటుంది. మనకు 3 ప్రభుత్వాలు ఉంటాయని నాకైతే తెలుసు. స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగంలో లేదు నాకు తెలిసినంతవరకు, ఒక కామన్ మ్యాన్గా. సో ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే, ప్రస్తుతం మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి అసెంబ్లీ సమావేశాలని మీరు చూస్తున్నారు కామన్ మ్యాన్గా, నేను కూడా చూస్తున్నాను. అంటే అసలు ఈ మీడియా చర్చలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, లేదా సెషన్స్ అంటాం, అంటే వీటిని చూస్తుంటే ఒక అసహ్యం కలుగుతుంది. అంటే మీరేం చెప్తారు? అంటే గవర్నర్ ప్రసంగం కావచ్చు, ఈరోజు అంటే మీరు సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి గారిని బహిష్కరించడం కావచ్చు, మళ్ళీ దానికోసం ఏదో ధర్నాలు చేయడం కావచ్చు. ప్రజలందరూ వాళ్ళ పైసలతో కష్టపడి, అంటే మనం ఈ వ్యవస్థను నిర్మించుకొని ఓటేసి, బాబు మీరు అసెంబ్లీలో చర్చలు చేసి చట్టాలు చేయండి బాబు అని చెప్పి మనం చేస్తే, మా దేశాన్నో రాష్ట్రాన్ని బాగు చేయండి అంటే అది చూస్తుంటే అసహ్యం కలుగుతుందో కామన్గా. మీరేం చెప్తారు? ముందుగా బీఆర్కే యాజమాన్యానికి, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ఇంటర్వ్యూ చేస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా మీకు అభినందనలు, ఇలాంటి ఒక మంచి టాపిక్ తీసుకున్నందుకు. కామన్ మ్యాన్ అనే కాదు, రాజకీయాల్లో ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా ఇవాల్టి రోజుల్లో అసెంబ్లీ సెషన్స్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే నోరు పట్టకుండా బూతులు తిట్టుకోవడం, అసందర్భ ప్రేలాపనలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము, సభ్యులు ఒకళ్ళు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళని గెరావ్ చేస్తున్నట్టుగా చప్పట్లు కొట్టి వాళ్ళ మాట వినిపించకుండా చేయటము, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు పాత రోజుల్లో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే చాలా మంచి కన్స్ట్రక్టివ్ డిబేట్స్, డిస్కషన్స్ జరిగేవి. ఒక బిల్లు పెట్టే ముందు కానివ్వండి, లేకపోతే ప్రజా సమస్యల మీద కానివ్వండి, చాలా మంచి సాంప్రదాయాలు ఉండేవి. ప్రోటోకాల్స్ కానివ్వండి, ఇవన్నీ సభా సాంప్రదాయాలు అనేవి చాలా చక్కగా పాటించేవాళ్ళు. ఓపిక ఉండేది. ప్రతిపక్షాలు ఏదైనా పాయింట్ లేవనెత్తినా కూడా దానికి సరిగ్గా ప్రిపేర్ అయ్యి సమాధానం చెప్పేవాళ్ళు, మంత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారేమో మనకు తెలియదు, కానీ ఏం అడుగుతున్నారో కూడా మనకు అర్థం కానంతగా ఒకలాంటి అదొక సౌండ్ పొల్యూషన్ అంటాం చూసారా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి అనే సాంప్రదాయాన్ని మర్చిపోయారు. ఒకళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని ఓవర్ రైడ్ చేస్తూ మిగతా వాళ్ళందరూ మాట్లాడటం, అసందర్భంగా ఏవేవో తీసుకొచ్చి మధ్యలో మాట్లాడటం, సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడటం, అసలు ప్రజా సమస్యలు అనేవి గాలికి వదిలేశారు. ఎప్పుడో గాలికి వదిలేశారు. ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల ఇబ్బందులు, వాటి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. కొత్త విషయాలు తీసుకొస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడటం మానేసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక రణగుణ ధ్వనుల మధ్య చేయటం, కొంతమంది కొంచెం కట్టుదాటి అదుపు తప్పి బిహేవ్ చేయటము, సస్పెండ్ చేయటము, ఒక్కోసారి అసెంబ్లీ కాలపరిమితి మొత్తం వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా చూస్తున్నాం ఇవాళ జగదీష్ రెడ్డి గారు అయినట్టుగా. సో ఇక్కడ ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో అసలు అసెంబ్లీ అంటేనే ఒక దేవాలయం లాంటిది. అక్కడికి ప్రజలు మిమ్మల్ని పంపించేది ఎందుకు? వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ఇబ్బందులు ఏంటో మీరు డిస్కస్ చేస్తారని. అట్లాగే మీరు చేస్తున్న నిర్ణయాలు, మీరు చేస్తున్న విధాన పరమైన నిర్ణయాల మీద వాళ్ళకి అవగాహన పెంచే విధంగా మీ డిస్కషన్స్ ఉంటాయని. ఇది కదా ప్రజలు కోరుకునేది, ప్రజలు ఆశించేది. మీలాంటి వాళ్ళం కూడా అదే ఆశిస్తాం. ఇప్పుడు ఒక గవర్నర్ స్పీచ్ మీద ఒక డిబేట్ డిస్కషన్ అనేది మంచిగా ఒక హుందాగా జరగాలి. డెఫినెట్గా మీరు డిఫర్ అవ్వచ్చు. గవర్నర్ గారి స్పీచ్లో మీకు నచ్చని పాయింట్స్ ఉండొచ్చు, మీరు వేలితే చూపించే పాయింట్స్ ఉండొచ్చు, మీరు దాని మీద విమర్శించండి. సహేతుకమైన విమర్శ ఎవరైనా స్వీకరించాల్సిందే. కానీ అక్కడ అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, గవర్నర్ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల అనుచితంగా మాట్లాడటం, అలాగే స్పీకర్ గారు ప్రసాద్ గారిని కూడా ఇవాళ చాలా అనుచితంగా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది చూస్తుంటే. అంటే మీరు కేవలం ఇక్కడ పెద్ద మనిషిగా ఉన్నారు, కేవలం పెద్ద మనిషి కాదు, స్పీకర్ పవర్స్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అనేది రాజ్యాంగంలో చాలా క్లారిటీగా ఉంది. ఆయనకున్న విచక్షణ కానివ్వండి, అవన్నీ కూడా ఉన్నాయి. డిస్క్రిటరీ పవర్స్ మనకి తెలుసు. స్పీకర్ అధికారంలోకి కోర్టులకు కూడా వాళ్ళకి హక్కు ఉండదు, ఇంటర్ఫియర్ అయ్యే హక్కు. అలాంటి స్పీకర్ నేను ఒక రబ్బర్ స్టాంప్ అన్నట్టుగా ఆ ఉద్దేశం వచ్చేట్టుగా మాట్లాడారు. మీరు కేవలం అక్కడ కూర్చున్నారు, ఈ సభ మాది కూడా, అఫ్ కోర్స్ సభ అందరిది, ప్రతి ఎమ్మెల్యేది. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే అది ప్రజల సభ, అది ప్రజల సభ. అది ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని నేను. ఇప్పుడు రబ్బర్ స్టాంప్ అనేది వచ్చింది కాబట్టి
గతంలో స్పీకర్ అని ఉండొచ్చు కానీ గవర్నర్ అయితే ఒక రబ్బర్ స్టాంపు లాగానే పనిచేస్తున్నాను. గతంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ కూడా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మీరేం చెప్తారు దానికి? ఇది ఇప్పుడు కొత్తగానే మాట కాదండి. మీరు గో బ్యాక్ ఇన్ టు 80s, ఎన్టీ రామారావు గారు అప్పట్లోనే గవర్నర్ వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు చాలా సందర్భాల్లో. అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో అది వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు చూస్తే గవర్నర్స్ చాలా యాక్టివ్గా ప్రజా సమస్యల పట్ల వాళ్ళు రెస్పాండ్ అవటం కానీ గతంలో మనం ఈ రాష్ట్రంలోనే చూసాం. ఈ రాష్ట్రంలో కూడా చూసాం. మీకు తమిళనాడు నుంచి వచ్చిన మహిళామణిని కూడా చూడకుండా ఆవిడ గురించి కూడా అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎంత అవాకులు చెవాకులు మాట్లాడారో మీకు తెలుసు. సో గవర్నర్ అనే వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్ అని భావిస్తాం. కాబట్టి వారికి ఇవ్వాల్సిన గౌరవం కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద కానివ్వండి, ప్రోటోకాల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకి ఉంటుంది, అధికార పక్షానికి ఉంటుంది. అంటే నాకు అనిపించేది ఏంటంటే కామన్ మ్యాన్గా ఫస్ట్ వాళ్ళని పక్కన పెడితే ఒక మనిషి ఇంకో మనిషికి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, అసెంబ్లీలో ఎవరి కోసం మనం పోరాడుతున్నాం అనేది కూడా మర్చిపోయారని చెప్తున్నారు. అంటే మీ టార్గెట్ అంతా కూడా ఇప్పుడు గవర్నర్ మాట్లాడినా లేకపోతే స్పీకర్ మాట్లాడినా మొత్తంగా ఓవరాల్గా యాక్చువల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అనాలి, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, లేకపోతే ఇట్లా ప్రభుత్వాన్ని పార్టీ ప్రభుత్వాలను మాట్లాడుతూ వీళ్ళు ఇచ్చిందే గవర్నర్ గారు మాట్లాడతారు. గవర్నర్ గారు ఆ నోట్ ఏం రాసుకొని రారు. పార్టీ ఏదైతే ఇస్తుందో దాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి జస్ట్ రిప్రజెంట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు వాళ్ళన్నది ఏంటంటే గవర్నర్ గారిని అని ఉండరు. ఒక కామన్ మ్యాన్గా నాకు అర్థమైంది అని ఉండరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సీఎం ఉన్నారు, క్యాబినెట్ ఉంది, వాళ్ళది రాపించి ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి ఏఎస్ఓ లేకపోతే ఎవరో రాసి ఇచ్చిన పత్రాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదువుతారని కామన్ మ్యాన్గా నాకున్న ఇది. మీరేం చెప్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ గారు మాట్లాడటం అనేది ఒక రాజ్యాంగపరమైన సాంప్రదాయం. ఫర్ ఏజెస్ ఇట్స్ బీన్ దేర్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ప్రతి సభ్యుడు గౌరవించాలి, ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. డెఫినెట్గా కంటెంట్ వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం నుంచే, ప్రభుత్వం తరఫున ఆయన చేస్తారు. ఓకే, ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ దీంట్లో చేస్తారు. బట్ ఏంటి అంటే మీరు దాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా డిబేట్ చేయొచ్చు, దాన్ని మీరు అగ్రి అవ్వకపోవచ్చు, కానీ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే. ప్రజాస్వామ్యబద్ధంగా అల్లరి చిల్లరగా కాకుండా గౌరవపూరితంగా ఉండాలి అది. అంతేగాని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా, మీరు నథింగ్ అన్నట్టుగా, మీరు వేస్ట్ అన్నట్టుగా ఆ టైప్లో మాట్లాడుతున్నారు. అది వీళ్ళకి అసలు కాన్స్టిట్యూషన్ అంటే అవగాహన ఉందా, వీళ్ళకి అసలు రాజ్యాంగం పట్ల రెస్పెక్ట్ ఉందా వీళ్ళకి అనేది నాకు ఒక్కోసారి. ఆ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది తెలంగాణలో అని నేను అనుకుంటాను. మీరేం చెప్తారు? లేదండి, అంటే మరీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి గారు కావచ్చు, మినిస్టర్గా చేశారు, కేటీఆర్ కావచ్చు, ఇంకా ఇతరత్ర వాళ్ళంతా సీనియర్లే అక్కడ కూర్చున్న వాళ్ళు ధర్నాలో, వాళ్ళకి తెలియదని నేను అనుకోవట్లే. మీరేం చెప్తారు? గతంలో మనకున్న గవర్నర్ గారితో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి అంటారా మీరు? చెన్నై చెప్పండి. ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు, ఆమెను అన్ని విధాలుగా అవమానించారు. ఆమెని పిలవాల్సి వస్తుందని చెప్పేసి కొన్ని సెషన్స్ క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా చూసాం మనం. సో ఇలాంటి ఇక్కడ ఏంటి అంటే మీరు బీఆర్ఎస్ ఏదో గొప్పగా ప్రవర్తించింది గవర్నర్స్ పట్ల అని నేను అనుకోవట్లేదు. బీఆర్ఎస్ కూడా వారి టైంలో గవర్నర్ వ్యవస్థని ఎంత కించపరచాల్సిన విధంగా చేసిందో అలా చేసింది, అవమానించారు, అన్నీ చేశారు. సో అదేదో వాళ్ళేదో చాలా గొప్పగా గౌరవంగా చూశారు, వీళ్ళు వచ్చి ఏదో తక్కువ చూస్తున్నారు అని అయితే నేను అనుకోవట్లా. దొందే తక్కెట్లో వేసి చూస్తే 2 సమానంగానే తూగుతాయి. వాళ్ళు ఎవరు మర్యాదస్తులు కాదు, ఎవరు మర్యాద ఇదని కాదు, అందరూ సమానమే వాళ్ళు. అంటే అందులో బీజేపీ కూడా ఉందంటారా? ఏం చెప్తారు మీరు? బీజేపీ మేము ఎప్పుడు కూడా ఏ వ్యవస్థని కూడా కించపరచమండి. ఏ వ్యవస్థని కూడా ఇవాళకి కూడా మీరు ఎన్ని మా గురించి ఏం మాట్లాడుతున్నా కూడా మేము క్వైట్గా మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. విధానాల మీద మేము విమర్శిస్తాము. అట్లాగే గవర్నమెంట్ చేసిన పార్టీ పరంగా వాళ్ళు చేసి ప్రామిస్లు చేసి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వాటిని గాలికి వదిలితే వాటిని ప్రశ్నిస్తాం. మేము ప్రజల తరఫున కొట్లాడతాం, అది మేము చేస్తాం. అంతేగాని ఇండివిజువల్గా ఒక మనిషిని టార్గెట్ చేసి మేము ఇప్పుడు చేయము. ఎస్ మేడం, ఒక పాయింట్ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ధర్నాకు దిగినప్పుడు మీరు విజువల్ చూసుంటారు ఇందాక. వాళ్ళు ఏమంటున్నారంటే మేము దీనిపైన డిబేట్కి వెళ్తాము, లేకపోతే మాట్లాడదాము అంటే సమయం ఇట్లాంటివి ఇవ్వకుండా కూడా వీళ్ళు అనుచితంగా కావచ్చు, వేరే విధంగా కావచ్చు, సస్పెండ్ చేస్తే నోరు మూపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ వాదన. మీరేం చెప్తారు బీజేపీగా? సస్పెండ్ చేయటం అనేది అది స్పీకర్ గారి నిర్ణయం, అది దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. ఆయన జగదీష్ రెడ్డి గారు కూడా కొంత ఆయన సంయమనం కోల్పోయి మాట్లాడిన మాట వాస్తవం.
సభ అందరిది అన్న మాట వరకు నేను ఒప్పుకుంటాను. రైట్. ఈ సభ అందరిది అంటే ఎస్, ఎమ్మెల్యేలది ఆ సభే, ప్రజలది కూడా ఆ సభ ఒక విధంగా ఇండైరెక్ట్ గా. Exactly. ప్రజలు పంపించిన రిప్రజెంటేటివ్స్ కదా వీళ్ళు, ప్రజల డబ్బుతోనే కదా ఆ సభలు జరుగుతుంది కూడా. 5 కోట్ల సో మంది డెఫినెట్ గా Yes. అది తెలంగాణ సమాజానికి సంబంధించిన సభే అది, కాదని నేను అన్ను. కాకపోతే ఇక్కడ కేవలం మీరు పెద్దరికంగా మటుకే కూర్చున్నారు అంటాం తప్పు. కేవలం అనే వర్డ్ వాడకూడదు. అది స్పీకర్ని డెఫినెట్గా అగౌరవపరచడం. పర్టికులర్లీ స్పీకర్ ఒక దళితుడు అయినప్పుడు ఎస్. ఇంకాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో అది వేరే మీనింగ్ వస్తుంది అక్కడ. దాని మీద ఇవాళ అల్లరి అయింది. సో దాని మీద ఎక్కడో సభని ఒక కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, నియంత్రించాల్సిన బాధ్యత కూడా స్పీకర్కి ఉంటుంది కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. దట్ ఈస్ హిస్ డిస్క్రిప్షన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ దట్. మీరు కూడా ఒక పదం వాడారు, మీరు ఏమనుకోవద్దు. నాకు క్వశ్చన్ ఏంటంటే, ప్రతిసారి ఆయన స్పీకర్ అంటే స్పీకరే, ఆయన దళితుడు కాబట్టి అని ప్రతిసారి చాలామంది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ ఇంకేదైనా పార్టీ కానీ ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు? అది కూడా నాకు ఒక రకం కామన్ మ్యాన్గా చిన్న డౌట్. ఆయన దళితుడు కాబట్టి దళితుడికి సీట్ ఇచ్చినాం, బీసీ కాబట్టి బీసీకి ఇచ్చినాం, ఎందుకని ఇవి పదాలు వస్తూ ఉంటాయి? స్పీకర్ అంటే స్పీకర్ అని మాట్లాడితే ఎందుకంటే దళితుడిని ఈ రకంగా చూడాలి? ఎవరిని ఇప్పుడు ఆ సీట్లో మీరు కూర్చున్నా, ఇంకొకళ్ళు కూర్చున్నా ఆ స్పీకర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. దళితుడు కాబట్టి సపరేట్గా ఎవరికైనా ఇవ్వాలండి గౌరవం. నా డౌట్. ఎవరికైనా ఇవ్వాలి గౌరవం. అక్కడ కూర్చున్నది స్పీకర్ మహిళ అయినా, పురుషుడైనా, అప్పర్ క్యాస్ట్ అయినా, దళితులైనా, అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్, ఎవరైనా, అది కులానికి సంబంధం లేకుండా, జెండర్ కి సంబంధం లేకుండా, వర్గానికి సంబంధించి కాదు. ఎందుకు ఆ మాట అంటామంటే, కొన్ని క్లారిటీ అడుగుతున్నాను. కాదు, కొన్ని ఏళ్ల పాటు వివక్షకు గురైన వాళ్ళు ఉన్నారు సామాజికంగా. ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీల్లో మరీ అట్టడుగు స్థాయిలో ఉన్న బీసీలు కానివ్వండి, అలాగే మహిళలు, వీళ్ళందరినీ కూడా ఎన్నో ఏళ్ల పాటు వివక్షకు గురి చేసిన మాట వాస్తవం. సో సమాజం వారి పట్ల ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అత్యున్నత స్థాయిలో ఒక పర్సన్ ఉన్నప్పుడు ఆ పర్సన్ని మీరు డెరిగేటర్గా ఒక మాట అన్నప్పుడు సమాజంలో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అరే స్పీకర్కే లేదు ప్రొటెక్షన్, మనకేంటి అనే ఒక మెసేజ్ వెళ్ళకూడదు. సో ప్రజాప్రతినిధులుగా మనం సభల్లో ఉన్నప్పుడు ఆ ఫైనల్ పాయింట్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ లైఫ్లో మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు మనకెవరికి ఆ హక్కు ఉండదు. పర్టికులర్లీ అవతల ఉన్న వాళ్ళు మహిళలు కానివ్వండి, లేదు పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, లేదు ఇట్లా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానివ్వండి, లేదు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఇంకా ఇన్వడించిన గౌరవంతో ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. వాళ్ళ మొరల్ పెరుగుతుంది, అల్టిమేట్గా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి అది ఒక స్టెప్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ మీన్ దట్. అదర్వైజ్ గౌరవం అనేది ఎవరికైనా ఇవ్వాల్సింది. నేనేమంటే, మీరు ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ పై అయితే కొంత వ్యతిరేకత అయితే చూస్తున్నారు, ఇది తప్పు అని చెప్తున్నారు. రైట్, ఓకే, మనం ఏకీవిస్తాం. అసెంబ్లీలో బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, భాష కానివ్వండి, వాళ్ళు చూస్ చేసుకుంటున్న టాపిక్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందండి. సబ్జెక్టు డిబేట్స్ కూడా ప్రజలకు వినిపించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయాలు లేవనెత్తుతున్నారు, ప్రజల సమస్యల పట్ల మీరు ఏం మాట్లాడుతున్నారు, డేటా అసలు వాళ్ళు మాట్లాడుతుంటే బయటికి వినిపించకుండా గోల రణగొండ ధ్వనులు ఉంటే ఏమిదవుతుంది? కొంతసేపు చూసి టీవీ టర్న్ ఆఫ్ చేస్తారు ఎవరైనా విసిగిపోయి. మన దగ్గరే కాదు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, యూకే లాంటి దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. మీరు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కూడా మీకు ఎర్లీ రౌండ్స్ లో మీకు క్యాండిడేట్స్ డిబేట్స్ పెడతారు. ఎంత చక్కగా మాట్లాడుకుంటారు. ఒకరు చెప్పేది ఒకటి కౌంటర్ చేస్తూనే చాలా రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళ వ్యూ పాయింట్ ని వాళ్ళు పుట్ ఫోర్ చేస్తారు. సో అలా ఆ సాంప్రదాయం అంత గొప్పగా కాకపోయినా కొంచెం అట్లీస్ట్ దగ్గరలో కన్నా రావాలి మనం. సో అంటే దీంతో పాటు ఇప్పుడు ఏం చేస్తారంటే, అసెంబ్లీలో ఈరోజు ఇది జరిగింది. నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ రేపు పొద్దున్న వరకు ఇదే చర్చ ఏం జరుగుతుంటే, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మమ్మల్ని అసలు సస్పెండ్ చేయడం ఎట్లా అని ఒకరు మాట్లాడదు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకో రకంగా అసలు ఈ గవర్నర్ని మీరు ఇట్లా ఎదిరించడం కరెక్ట్ కాదంటే, మీలాంటి వాళ్ళు అసలు వీళ్ళిద్దరూ తేడాగానే ఉన్నారని చెప్పి. సో ఇట్లాంటి వాటిపైన అసలు పద్మ గారు ఏం చెప్తారు? అంటే మీరు చూస్తూ ఉంటారు డిబేట్లో కూడా చాలా అసహ్యంగా మాట్లాడతారు. అసెంబ్లీ పక్కన పెట్టండి కన్నా కూడా నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. ఇటీవల కాలంలో నేను ఢిల్లీ నుంచి వస్తుంటే ఫ్లైట్లో పక్కన ఒక స్టూడెంట్ కూర్చున్నారు, ఎంఫిల్ ఏదో చదువుతున్న స్టూడెంట్ కూర్చున్నారు. ఆయన మేడం మిమ్మల్ని టీవీలో డిబేట్స్లో చూస్తుంటాం అప్పుడప్పుడు అని మాట్లాడుతూ, మేడం డిబేట్స్లో మీరు చాలా హుందాగా కూర్చొని మాట్లాడతారు, అలా అందరూ చేస్తే బాగుంటుంది. మాకు ఒక్కోసారి చూస్తుంటే డిబేట్స్ కానివ్వండి, అసెంబ్లీలో డిస్కషన్స్ కానీ చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లాగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్లో వాళ్ళ ఫుటేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్కడ
కేవలం ఫుటేజ్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లానే మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. టీఆర్పీ నాకు అనిపించింది ఒక ఎంఫిల్ చదువుతున్న స్టూడెంట్ అంటే లైక్ దే ఆర్ క్వైట్ అకాడమిక్. ఎగ్జాక్ట్లీ నాకు అనిపించింది ఇంత చదువుకున్న వాళ్ళకి వీళ్ళకి ఇలా అనిపిస్తుంది అంటే ఇట్స్ హై టైమ్ వి చేంజ్ అవర్ ప్రాక్టీసెస్. ఎగ్జాక్ట్లీ హౌ యూ టాక్ పబ్లిక్లో ఎట్లా మాట్లాడతాము ఏంటి అనేది. డిబేట్స్ అనేవి కూడా ఏంటంటే ఒక హుందాకరమైన వాతావరణంలో ఉండాలి, మంచి సబ్జెక్ట్స్ తీసుకోవాలి, మంచిగా అందరు ప్రిపేర్ అయ్యి రావాలి. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే టీవీ డిబేట్స్లో ప్రిపేర్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని డైవర్ట్ చేసేస్తారు, పక్క వేరే అన్రిలేటెడ్ టాపిక్స్లోకి వెళ్ళిపోతారు. దాని ప్రకారం వీళ్ళు చేసి ఈ టీవీలలో కూడా క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూజన్ టీవీలలో కూడా కొంతమంది టీఆర్పీ రేటింగ్ కోసం మీరు కొట్టుకోండి అని చెప్తున్నట్టు కొంతవరకు నాకు అంటే నేను ఈ మధ్య చూస్తున్నాను కాబట్టి అర్థమైంది. బేసిక్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళే ఇట్లా ప్రోత్సహిస్తున్నారేమో అని చెప్పి ఇవన్నీ అనవసరం. మనం ఏదో హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండు బాగు చేస్తే మనం బాగుపడతాం. ఈ వాజ్పేయి గారు అన్నట్టు ఈ రెండు అసలు ప్రభుత్వాలు గత 70-80 సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తారు, ఈ రెండు చేస్తే అసలు మీతో పని లేదనేది అదే ఒక పెద్ద ఆయన అన్నట్టు నాయకులు లేని రాజ్యాన్ని సృష్టించండి. సో అప్పుడే అందరూ నాయకులు అయి ఉండాలి, ఒక నాయకుడి కింద ప్రతోడు ఇట్లే పని చేయాలన్నట్టుగా కాకుండా అంటే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మీరేం చెప్తారు? అది చాలా హైపోథెటికల్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎవర్ హ్యాపెన్. అండ్ అది ఇప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అనేది చెప్పలేము, ఎందుకంటే అలాంటి మోడల్ ఎప్పుడు లేదు. ఈవెన్ మీరు నాయకులు లేని చైనా లాంటి చోట కూడా ఒక నాయకుడు ఉంటాడు పైన, అస్సలు లేకుండా ఎప్పుడు ఉండడు. కొన్ని చైనీస్ మోడల్లో వేరే ఎవ్రీబడి ఈజ్ అ బాస్, నోబడి హ్యాస్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ దేర్ అనుకున్నప్పుడు పోనీ అవేమన్నా సక్సెస్ అయ్యాయి ఆ మోడల్స్? సో ఏదైనా ప్రైవేటేషనే ఎక్కువ సక్సెస్ అయింది. ఇప్పుడు అక్కడ కూడా కమ్యూనిజం ఉన్నది నాకు తెలిసినంత వరకు. బట్ వాళ్ళంతా కూడా ప్రైవేట్ పరంగానే ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ జరిగిందో అభివృద్ధి కొంత మనకంటే ముందంజలో ఉందని చెప్పి మన దేశాన్ని నేను కించపరచట్లేదు, కొంత బీదరికంలో మనం ఉన్నామని అయితే నేనైతే చెప్తాను 100%. ప్రైవేటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాతే ఆ కంట్రీస్ కూడా ప్రోగ్రెస్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ బాగా ప్రోగ్రెస్ అయ్యాయి. ఓకే, సో అందువల్ల ఐ డిసగ్రీ. కమ్యూనిజం అనేది ఇవాళ డిసపియర్ అవడానికి ప్రతి ఒక్కళ్ళకి నాది అనే ఒక స్వార్థం ఉంటే తప్పితే వాళ్ళు పని చేయలేరు, ఒకటి సాధించలేరు. నేను చదువుకోవాలి, నాకు ర్యాంక్ రావాలి అనుకుంటే చదువుతాడు, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే దానికోసం కష్టపడతాడు ఉద్యోగంలో. ఒక స్వార్థం అనేది కావాలి మనిషి. 2 ఎకరాలు ఇప్పుడు మీకు పని నాకు పని ఇస్తే నేను ½ ఎకరా పని చేస్తే మీరు ఎకరా పని చేస్తే ఇద్దరికి సమానంగా పైసలు ఇవ్వమంటే వర్కౌట్ కాదు. అది రేపటి నుంచి మీరు కూడా ½ ఎకరా చేస్తారు. సో ప్రతి మనిషికి ఏంటంటే ఇన్సెంటివ్ అనేది అవసరం. నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు మాత్రమే చాలా మంది పనిచేస్తారు. అందరం కలిసి పనిచేద్దాము, అందరం పంచుకుందాం అనుకున్నప్పుడు ఆ ఎంతూజియాజం ఉండకపోవచ్చు, పోటీ తత్వం ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా అసలు అంటే మీరు ఇందాక నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు 2 పార్టీల గురించి చెప్పారంటే మీరు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారా, కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారా? అసలు వాళ్ళు చేసేది కూడా మంచిగా ఉందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఇప్పటిదాకా కూడా 1 year పాలన అంతా చూసారు, దానిపైన మనం గతంలో కూడా చర్చించాం. అయినా కానీ నేను కామన్ మ్యాన్గా పెద్దగా మార్పు రాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఇవన్నీ కూడా అసలు మన రాష్ట్రంలో సరిగ్గా పనిచేస్తున్నాయంటారా, అన్ని శాఖలు కరెక్ట్గా ఉన్నాయంటారా, లేవంటారా? ఏం చెప్తారు? ఇక అసెంబ్లీలో రచ్చ జరుగుతుంది. నా వరకు నాకేమనిపిస్తుంది అంటే అడ్డగోలుగా నోరు పట్టనన్ని అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చిన ప్రామిసులు చేసి అది చేస్తాం ఇది చేస్తాం. ప్రజలు అడగలేదండి, ప్రజలు ఎవరు మాకు ఇది కావాలని అడగల. మాకు ఫ్రీ బస్ ఇవ్వండి, లేకపోతే మాకు 2500 ఇవ్వండి, ఇది ఎప్పుడు అడగలేదు. రైతులు అడిగారు మా అప్పులు తీర్చమని, అది కరెక్ట్. కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమని హాస్పిటల్ అడిగాయి, ప్రజలు అడిగారు ఆరోగ్యశ్రీ కావాలని. అట్లాగే రీఇంబర్స్మెంట్ ప్రజలు రిక్వెస్ట్ చేశారు. కానీ అడగనివి కూడా వీళ్ళు చాలా చెప్పారు, అడగని కూడా చాలా చెప్పి 6 గ్యారెంటీలతో పాటు మొత్తం 11 పథకాలు, 420 పథకాలు. అందుకే ఆయన 420 మేనిఫెస్టోలో ఉంటుంది. కాదండి, మీరు రేవంత్ రెడ్డి గారు ప్రీ ఎలక్షన్ ర్యాలీస్ అన్నిట్లో కూడా ప్రతి చోట ఆయన ప్రామిసులు చేశారు. యువతకి చేశారు, రైతులకు చేశారు, మహిళలకు చేశారు, ఎస్సీలకు చేశారు, బీసీలకు చేశారు, ఎస్టీలకు చేశారు, వృద్ధులకు చేశారు, జర్నలిస్టులకి చేశారు, అన్ని రంగాల వాళ్ళకి చేశారు. ఆయన మొత్తం మేము లెక్క పెట్టాం యాక్చువల్గా 420 ప్రామిస్లు ఆయన ఎలక్షన్. దాదాపుగా నాకున్న సమాచారం ప్రకారం ఒక 50,000 కోట్లు ఈ పథకాలకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువే. సంక్షేమం కావచ్చు, ఫ్రీబీస్ కావచ్చు. అయితే వీటిల్లో ఏం చేశాడు ఆయన, ఏం సాధించాడు? సరే అందరికి ఫ్రీ 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 అని వాళ్ళకి ఇక డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్ లో పడుకున్నా కూడా ఇంకా ఫ్రీ ఫ్రీ అనేది వచ్చేటట్టుగా ఊదరగొట్టేసి ఇంకా వెళ్ళి ఓటు వేయాల్సిందే, మాకు అన్ని ఫ్రీ ఇచ్చేస్తారు అన్న టైప్ లో వాళ్ళని పాపం ఒక విధంగా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్నారు, పదవికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇవాళ ఆయన చేస్తున్నది ఏంటి? ఒక్క ఫ్రీ బస్ తప్పితే ఏదన్నా జరుగుతుందా? ఆ ఫ్రీ బస్ కూడా రాంగ్ వేగా యూజ్ చేస్తున్నారు అనేది అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఇప్పుడు
బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో అంటే వాళ్ళు పవర్లో ఉన్న 10 ఏళ్లలో వాళ్ళు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాల, అవును కొత్త డయాలసిస్ వాళ్ళకి కానీ లేకపోతే పెన్షన్ వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమి ఇవ్వాల. వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎన్నిసార్లు మేము చాలాసార్లు గ్రౌండ్లో పోరాటాలు చేసాం కొత్తవి ఇవ్వమని చెప్పి, రైట్ ఇవ్వలేదు. ఈయన వచ్చారు, ఈయన ఏం చేశారు, ఉన్నవి ఓడగొట్టారు కొన్ని. ఎందుకంటే అన్ని ఇస్తే వీళ్ళకి డబ్బులు చాలవనుకున్నారో మరి ఏంటో, కొంతమంది బెనిఫిషరీస్ని తీసేసిన మాట వాస్తవం. రైట్ కొత్తవి ఇచ్చారా, ఇదిగో ఇస్తున్నాం, ఇదిగో కలెక్ట్ చేస్తున్నాం, అదిగో కలెక్ట్ చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు 2 సార్లు ఏమో అప్లికేషన్స్ తీసుకున్నారు. ఎంతమందికి ఇచ్చారు, ఇవ్వలేదు. 2500 ప్రామిస్ చేశారు కదా ప్రతి మహిళకి, ఇచ్చారా, ఇవ్వలేదు. రైట్ స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చారా. ఈ ఫ్రీ బీస్కి అసలు బీజేపీ పార్టీ అనేది అనుకూలమా వ్యతిరేకమా? మీరు కూడా ఒక వెనిజులా లాగానో శ్రీలంక లాగానో మన దేశం చూడాలనుకుంటున్నారు, ఏం చెప్తారు మీరు అసలు? బీజేపీకి చాలా స్పష్టమైన వైఖరి ఉందండి ఈ ఫ్రీబీస్ మీద. బేసికలీ రేవ్డీ కల్చర్కి అగెయిన్స్ట్ అనేది మోడీ గారు ప్రతి సందర్భంలో ప్రకటిస్తూనే వస్తున్నారు. మేము ఏ రాష్ట్రంలో అంటే మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మా దాంట్లో ఏవి పెట్టినా కూడా మేము ఆ రాష్ట్ర బడ్జెట్ అంటే వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది, మనం ఎంత చేయగలము, సెంటర్ నుంచి ఎంత ఇవ్వగలము, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు ఎంత మనం చేయగలం, ఇవన్నీ చేసి మా బీజేపీలో ఒక కూలంకషంగా ఒక చర్చ జరిగి దాని మీద లెక్కలు అన్ని చూసుకున్న తర్వాత మాత్రమే మేము అనౌన్స్ చేయడం. రాజస్థాన్లో ఎవరు అధికారంలో ఉన్నారండి? మేమే. అక్కడ ఏమి ఇవ్వలేదా? నేను క్లిప్స్ చేస్తాను. ఎందుకు ఇవ్వలేదండి? ఫ్రీబీస్ అనౌన్స్ చెయ్యట్లేదని నేను చెప్పట్లేదు. ఇవాళ నేను ఒకటి చెప్తాను, ఇఫ్ యు లెట్ మీ ఫినిష్. వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనది వెల్ఫేర్ సొసైటీ. మన రాజ్యాంగంలో కూడా వెల్ఫేర్ మీద అడ్వాన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో కూడా చాలా స్పష్టమైన స్ట్రెస్ ఉంటుంది. అంటే అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజల వెల్ఫేర్ ని గాలికి వదలొద్దు, ప్రజలకు అందించండి, చేయూత కన్నా కొంత సపోర్ట్ సబ్సిడీ సపోర్ట్ వాట్ ఎవర్ కొన్ని ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకి రాజ్యాంగం మనకి కల్పించిన విధులు, డైరెక్టివ్స్ బేసికల్. ఓకే, సో అవి చేయలేదేంటి అని ఎవరు కోర్టుకి ఏం ప్రభుత్వాన్ని లాగరు. కాకపోతే రాజ్యాంగం రూపొందించిన రూపకర్తలు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్నది అది అనమాట. లాగడానికి అసలు చట్టం కూడా లేదా జేమని అంటున్నా. అసలు మేనిఫెస్టో ప్రకటించే ముందే నేనేమంటున్నా అంటే అసలు మీలాంటి వాళ్ళు ఇప్పుడు చట్టాలు చేయాల్సింది ఎవరండి? నేను ఒకటి చెప్తానండి, డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మీరు నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డమైన వాగ్దానాలు చేసి చెయ్యకపోతే తప్పు అవుతుంది. రేవ్డీ కల్చర్ అనేది ఇట్ విల్ గో బ్యాక్. బట్ ఒక రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ ఉంది, సెంటర్ నుంచి ఎంత మనం చేయగలుగుతాము, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మేము సెంటర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు వస్తే మనం ఎంత చేయగలుగుతాం అనేది ఒక బడ్జెట్ పరంగా ఒక అంచనా వచ్చిన తర్వాత ఓకే ఇది చేయగలుగుతాం, మహిళలకు ఇది ఇవ్వగలుగుతాము అనేది ఒకటి ఉంటుంది. 2, మహిళల్ని ప్రేరేపించడం. అంటే ఇప్పుడు ఒక విధంగా వాళ్ళలో ఒక ఉద్దీపన కలిగించి ఇప్పుడు ఊరికే డబ్బులు ఇచ్చేసి మీరు ఖర్చు పెట్టుకోండి అంటే ఖర్చు పెట్టేసుకుంటారు. మేము అలా చేయట్లేదు. మేము మహిళల్ని వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఒక విమెన్ ఎంపవర్మెంట్ మీద మేము చాలా హెవీ ఫోకస్ పెడుతున్నాం. ఇప్పుడు అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు, దాదాపు 361 ప్రోగ్రామ్స్ మహిళల కోసం ఈ గత 10 ఏళ్లలో మోడీ గారు డిజైన్ చేశారు. ఎంపవర్మెంట్, ఎంప్లాయిడ్ కాదు. సో వాళ్ళకి మేము అనుకున్నది ఏంటంటే మహిళలకి ఇప్పుడు కొన్ని చోట్ల 2100 మన ఢిల్లీ ఎలక్షన్స్ లో, జార్ఖండ్ లో అన్నిట్లోనూ ప్రకటించడం జరిగింది. దాని మీద మాకున్న డైరెక్టివ్ ఏంటంటే ఆ మనీని మహిళలు పిల్లల చదువుల కోసం కానివ్వండి, వాళ్ళు స్వతహాగా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటే వాళ్ళు చిన్న అప్పుల కోసం బయటకు వెళ్లకుండా దాంతో చేయగలటం. అంటే మహిళల్ని మేమే వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు బి సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే నువ్వు ఉద్యోగం కోసం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్లకుండా నువ్వు నీ స్కిల్ సెట్ ని పెంచుకొని దాని ద్వారా ఆదాయం పెంచుకొని దేశ అభివృద్ధిలో మహిళలు సమానంగా, ఇప్పుడు 50% ఎలక్టరేట్లో 50% మహిళలు ఉన్నారు. 50% ఉన్నారు మహిళలు. ఈ రోజుల్లో అందరు కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఎంతో కొంత సంపాదన రావాలనే కోరుకుంటున్నారు. పెరుగుతున్న ఖర్చులకి అనుగుణంగా వాళ్ళు కూడా మేము ఎంతో కొంత ఇంట్లో చోదడు వాదడుగా మేము తీసుకురావాలి అనేది ఉంది చాలా మందికి. సో అలాంటి వాళ్ళకి మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడం, వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వటం, అట్లాగే ఇట్లా కొంచెం ఎక్స్ట్రా మనీ ఇవ్వటం, ముద్రా లోన్స్ లాంటివి. ముద్రానే కాదు ఇంకా చాలా ఉన్నాయండి, ఓల్డ్ లోన్స్ ఉన్నాయి వాళ్ళ స్కీమ్స్. ఇవన్నీ చేయటము, వాళ్ళని ట్రైన్ చేయటము, అట్లాగే వాళ్ళ కోసము ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ సిస్టమ్ పెట్టడము, ఇవన్నీ చాలా చేశారు మోడీ గారి టైంలో. ఎంపవర్మెంట్ దిశగా వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళ చేతిలో కొంత డబ్బు ఉండే విధంగా చూస్తున్నాం మేము. అది మేము చాలా స్పష్టంగా
కింద లెవెల్ వరకు మేము తీసుకెళ్తున్నాం మెసేజ్. మిగతా పార్టీలు ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందు వెళ్ళి ఓట్ల కోసం అడుగుతారు, అప్పుడు నోటికి వచ్చిన ప్రామిసులు చేస్తారు. మేము అలా చేయం. మేము బిట్వీన్ ఎలక్షన్స్ కూడా ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటాం. అనేక ప్రోగ్రామ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్. అందుకే అంటారు కదా, బీజేపీ చాప కింద నీరులాగా పనిచేస్తుందని అనేక పార్టీలు మమ్మల్ని అంటుంటాయి. చాప కింద నీరులాగా అంటే అదేంటో అర్థం కాదు చాలా మందికి. ఏంటి చాప కింద నీరులాగా అంటారు? చాప కింద నీరు అంటే ఏం లేదు, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఇంటింటికి వెళ్ళి మీకు ఇవి ఉన్నాయి, ఈ ఈ స్కీమ్స్ ఉన్నాయి, మీకు మీరు ఇంత చదువుకున్నారు, మీ చదువుకు తగ్గ ఇది మీకు ఇలా ఉంటుంది, మీకేమైనా ప్రత్యేకమైన హాబీస్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉన్నాయా? ఇప్పుడు ఒక మహిళ చదువు ఉండదు, ఏముండదు, పచ్చళ్ళు పెట్టడం నాకు బాగా వచ్చు అంటుంది. వెంటనే ఏం చేస్తాం, ఆ అమ్మాయికి సరిపడా లోన్ తీసిచ్చి ఆ అమ్మాయిని తను సొంతంగా పచ్చళ్ళు పళ్ళు ఇలా పెట్టుకునేది. అట్లాగే కొంతమంది గిర్నీస్ ఉంటాయి కదా, ఇట్లా అంటే చదువు సంధ్య లేని వాళ్ళకు కూడా మేము వి టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం ఏదన్నా ఉంటే వి కౌన్సిల్ దెమ్, లేదు యూ కెన్ డూ దిస్. మేడం డిస్టర్బ్ చేస్తున్నాను, మీరు ఇంత మంచి చెప్తున్నారు కదా, అది ఇవ్వద్దని అనుకున్నప్పుడు జనాలకు కూడా మళ్ళీ ఇవ్వాలని మీరు ఎందుకంటారు? మీరు ఈ దిశగా స్కిల్ డెవలప్మెంట్ పెంచండి, మళ్ళీ మీరు కూడా ఇది ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, లేకపోతే ఫ్రీ ఇవ్వలే, డబ్బులు ఇవ్వలే, లేకపోతే నిరుద్యోగులకి మళ్ళీ 2500 ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ అసలు ఎందుకు అడుగుతారు? నిరుద్యోగులకి ఉద్యోగాలను ఇట్లా క్రియేట్ చేయాలి. ప్రభుత్వం ఉన్నది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, మీలాగా చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ని, అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థనో లేదో ఒక సంస్థను తీసుకొచ్చి వానికి స్కిల్స్ నేర్పించి నువ్వు జాబ్ చేసుకోరా అనేది పద్ధతి అని నాకు అనిపిస్తుంది. సో మీరు చెప్పారు కదా, మళ్ళీ ఆయన అన్ని నోటికి వచ్చింది ఇచ్చాడు, ఇవ్వలేదు అంటున్నాను. అసలు ఇవ్వద్దని నేను కూడా అంటున్నాను. మేడం మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ సరే ఏదో చేసింది, దానికి చట్టబద్ధత లేదు మేనిఫెస్టోకి, నేనే చెప్తున్నా కామన్ మ్యాన్గా, అసలు ఇవ్వద్దని అంటున్నా, మీరు ఏం చెప్తారు? లేదండి, నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను ఇందాక కూడా స్పష్టంగా చెప్పా, ప్రజలు ఎప్పుడు ఇది కావాలని అడగలే, ప్రజలు అడిగింది చెయ్యండి. అది కరెక్ట్. అడిగింది చెయ్యండి. ఇప్పుడు ఆయన మీరు అన్న ఒక చిన్న విషయం చెప్తాను, 420 పథకాలు ఇవ్వాల వద్దా ఫస్ట్ చెప్పి మీద ఆయన ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రామిస్ వచ్చేపోదులేండి, ప్రామిస్ చేసి వచ్చారు. మీ పర్సనల్ గా మీరు నేషనల్ మహిళా నేషనల్ ఎగ్జిక్యూటివ్ గా పద్మా గారు ఏం చెప్తారని నేను చెప్తాను, బీజేపీ చెప్పండి, లేదా పర్సనల్ కూడా స్పష్టంగా చెప్తున్నా. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత మీరు సబ్సిడీగా రాష్ట్రానికి వస్తుంది, మన ట్యాక్స్లో వాటా మనకి ఎంత వస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత అప్పులు ఎంత ఉన్నాయి, అప్పులకి మీరు ఎంత ఇంట్రెస్ట్ కడతారు, మీ ఎక్స్పెక్టెడ్ ఆదాయం ఏంటంటే అడిషనల్గా ఇంకేమైనా వస్తుందా, ఇవన్నీ లెక్క వేసుకోకుండా ఎవరు ప్రామిసులు చేసినా దట్ ఈస్ నాన్ సెన్సికల్ అండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు అడుగుతున్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్. నాకు ఒక 2 minutes టైం ఇస్తే నేను చెప్తాను. మీరు ఒక 2-3 రోజుల కింద మనకి ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్ జరిగింది. కాన్క్లేవ్ లో ఈయన మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు మంచి వక్త, అందరికీ తెలుసు, బాగా మాట్లాడతాడు, ఆయనకి పిచ్చి మెమరీ, ఎప్పుడెప్పుడు డేటా బ్రహ్మాండంగా చెప్తాడు, చాలా మంచి మెమరీ ఆయనకి, ఎలిఫెంటైన్ మెమరీ. అలాంటి వ్యక్తి అక్కడ కూర్చొని మాట్లాడతారు. ఇదే క్వశ్చన్ అడిగారు వాళ్ళు, మీరు ఇన్ని ప్రామిసులు చేశారు కదా, అవి చేయలేకపోతున్నారు కదా అంటే, నేను సీట్లోకి వచ్చే ముందు నేను అనుకున్నది 3.5 లక్షల కోట్లే అప్పు ఉంది అనుకున్నాను, వచ్చిన తర్వాత తెలిసింది 7.5 లక్షల కోట్లు అని. మీకు నేను కనీసం 20 స్పీచ్లు చూపిస్తానండి, 20 స్పీచ్లు చూపిస్తాను ప్రీ ఎలక్షన్ ర్యాలీస్ లో ఆయన మాట్లాడినప్పుడు. ప్రతిసారి 7.5 లక్షల కోట్లు, అప్పటికి 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు అప్పు చేశారు, 7 లక్షల కోట్లు అప్పు చేశారని ఆయన ఎన్నిసార్లు చెప్పారంటే అన్నిసార్లు చెప్పారు. ఓకే, లేదండి, ఉంది అప్పు ఉంది, ఓకే, 7 లక్షల కోట్లు ఉంది అనేది ఆయన అనేక మార్లు చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, బీజేపీలో ఉండి మేము కూడా అనేక సందర్భాల్లో చెప్పాం, రాష్ట్రం ఇట్లా అప్పుల పాలయ్యింది, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఫిజికల్ డిసిప్లిన్ ఉండాలి అనేది చాలా సందర్భాల్లో మాట్లాడాం. అప్పు చేయడం తప్పని నేను ఎప్పుడు అన్నాం, అన్ని రాష్ట్రాలు చేయక తప్పట్లేదు. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకంటే అన్నిసార్లు నువ్వు 7 లక్షల అప్పు 7 లక్షల అప్పులు అని చెప్పి ఇవాళ ఈ ఫ్రీబీస్ మీరు అనౌన్స్ చేసిన వాటికి డబ్బులు లేవని చెప్పేసి మీరు మాట్లాడతారు. ఒకవైపు ఏమో తెలంగాణ రాష్ట్రానికి నెలకి 18,000 కోట్లు మాకు ఇన్కమ్ ఉంది అంటారు. కాగ్ రిపోర్ట్లోనేమో 12,000 కోట్లు దాటట్లేదు. ఒకవైపు ఏమో నేను 6,500 నేను ఇంట్రెస్ట్ కడుతున్నాను అప్పుకి అంటారు. కాగ్ రిపోర్ట్ చూస్తే మీకు 2,600 ఏ నెల దాటట్లేదు. ఆయన ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట ఏమన్నారు, నేను గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్ గురించి ఎవరికీ తెలియదు అన్నారు. ప్రొజెక్టెడ్ ఇన్కమ్ ఏంటి, మీకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు 18,000 కోట్లు రావాలి నెలకి, మీకు ఇవాళ ఎంత వస్తుంది, 12,000 వస్తుంది, లాస్ట్ మంత్ 5,000 కోట్లు, అంతేనా?
బేసికలీ 5,000 కోట్లు. సరే. సో అంటే మీ అంచనాలకి ప్రాక్టికల్ దీనికి ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది చెప్పండి మీరు. అంటే ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తికి అంత అంచనాల వ్యయం నీకు తెలియకపోతే నీకు ఎంత కావాల్సి వస్తుంది, ఎంత వస్తుంది, ఎందుకు పడిపోతుంది అనే అంచనాలు వేసుకోలేకపోతే యూ ఫెయిల్డ్ యాజ్ సీఎం. ముఖ్యమంత్రి కుర్చీ అనేది ఈజీ కాదండి. ఏదో నోటికొచ్చింది మాట్లాడటము, కావాల్సినప్పుడల్లా ఢిల్లీ వెళ్ళి రావడము, ఏదైనా గట్టిగా ఏదైనా విమర్శ వస్తుంది అనుకుంటే మళ్ళీ డైవర్షనరీ పాలిటిక్స్లోకి తీసుకెళ్ళటం ఇది కాదు. నీకు ప్రజలు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అది. 5 ఏళ్ల పాటు నిన్ను ఆ కుర్చీలో కూర్చోమని నువ్వు ప్రామిసులు చేయకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఫ్రాంక్గా, ఒకవేళ అదే నిజం అనుకున్నా కూడా 7.5 లక్షల కోట్లు నిజంగా ఉందని తెలిసిన తర్వాత ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇలా అనుకున్నాను, ఇది ఇవ్వలేకపోతున్నాను, నన్ను క్షమించండి. చెప్పింది అదేగా మేడం. లేదండి, అలా చెప్పట్లేదండి. మీకు అవసరమైతే ఒక వీడియో ట్రై చేస్తాను. లేదు ఏమంటే గతంలో ఇంత అప్పు చేశారని నాకు నిజానికి తెలియదు. సో ఇప్పుడు తెలిసింది. సో మనకు వచ్చే ఆదాయం ఇంత ఉంది, ఖర్చు ఇంత అవుతుంది, సెంట్రల్ నుంచి మనకు రిటర్న్ ఏదైతే సరే ఏదో జిఎస్టీ లాంటి ట్యాక్స్లు అవన్నీ కలిపి 18% పోతే మనకు వచ్చేది అంత కలిపితే కూడా మన పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి అనేది ఒక వీడియో ఉంది కదండి. ఆయన అంత హంబుల్ గా చెప్పలేదండి, నేను చెప్తాను. ఈ రకంగా చెప్పిన దాన్ని ఏంటంటే నేను ఇంత అనుకున్నా ఇంత వచ్చింది, వాళ్ళు ముందోళ్ళంతా అప్పులు ఇచ్చి వెళ్ళిపోయారు, అందువల్ల నేను ఆ టోన్ లో చెప్పారు. కానీ ఆయన ప్రజలకి హంబుల్ గా నేను చేయలేకపోతున్నాను ఇది అనేది అట్లా రావట్లేదు. అట్లా చెప్తే మీరు బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా? స్ట్రైట్ క్వశ్చన్. ఒకవేళ కాదు మేడం, రేపే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మీరు మామూలుగా ఊరుకుంటారా? నా క్వశ్చన్ పద్మగారు ఏం చెప్తారు? ఒక పార్టీ లీడర్ పక్క పార్టీ వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన నువ్వు రెస్పాన్సిబుల్ జనాలకి. అదే మేడం నేను అనేది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, యాజ్ ఎ సీఎం యువర్ ప్రామిసెస్ వర్ మేడ్ టు ద నార్మల్ పీపుల్ హూ వోటెడ్ యు టు పవర్. ఎగ్జాక్ట్లీ మేడం, నాట్ టు ఎ పర్టిక్యులర్ పార్టీ. మా పార్టీకి ఆయన ప్రామిస్ చేయలే, ఒక ముఖ్యమంత్రి ఇంకో పార్టీ ప్రామిస్ చేయలే, ఆయన చేసింది సామాన్య ప్రజలకు ప్రామిస్ చేశారు. కరెక్టే మేడం, నేను ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇట్లా చిక్కుకుంది, నన్ను ఏం చేయమంటారు? మరి ఏం చేద్దాం అంటారు? ఆయన అలా చెప్పట్లా, ఆయన ఏం చెప్తున్నాడు, అట్లా ఉంది ఇట్లా ఉందని చెప్పి ఫైనల్ గా ఏమంటున్నారు, అయినా కూడా ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను అన్ని ప్రామిసులు చేశాను, అన్ని తీర్చానని చెప్తున్నారు. అది అబద్ధమా కాదా? నా క్వశ్చన్ నేను కాంగ్రెస్ పార్టీ కాదు, పోనీ చెప్పితే ఊరుకుంటారా? ఒక్క నిమిషం వినండి. ఆనెస్టీ ఆల్వేస్ విల్ హ్యావ్ రెస్పెక్ట్ అండి అండ్ వాల్యూ. ఓకే, ఆనెస్టీ, నువ్వు ఆనెస్ట్ గా వాల్యూ లేకపోయింది మేడం, దాని గురించి కూడా మాట్లాడాలి. పైసలు లేవు, ఎప్పుడు వాల్యూ ఉంటుందండి. పైసలు లేవు మేడం, ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఇవాళ ఇన్నేళ్ల తర్వాత కూడా వాజ్పేయి గారికి ఎందుకు వాల్యూ ఉందండి సొసైటీలో? ఎందుకు వాల్యూ ఉంది చెప్పండి? నాకైతే వాజ్పేయి గారి గౌరవం అంటే ఒకటి నేను ఆ పార్టీ కాదు కానీ చెప్తున్నా, హెల్త్ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పలేదు. ఆ 2 రంగాలు కనుక బాగు చేస్తే ఈ రాజకీయ నాయకులతో పని లేదనేది అనిపిస్తుంది. రాజకీయ నాయకులందరూ కూడా వేరే ఒక రకమైనటువంటి భ్రమలో బతుకుతున్నాం, మనం ఒక అబద్ధం అనే ముసుగులో ఏదో బతుకుతున్నాం అని చెప్పారు. ఇట్లాంటి చెప్పినప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా నిజాయితీగా ఆయన మనసులో ఉన్నది బయట పెట్టేవాళ్ళు. ఎంత పెద్ద బెనిఫిట్ వస్తున్నా ఒక అక్రమమైన మార్గంలో కానీ ఒక నిజాయితీ లేని మార్గంలోకి ఆయన ఎప్పుడు వెళ్ళాలి. అదేలేండి, 13 రోజుల ప్రభుత్వం మనకు అవసరం లేదు ఈ ప్రభుత్వం మనకి అని చెప్పి. సో ఆ నిజాయితీని ప్రజలు హర్షిస్తారు. ఈ రోజు కూడా మా పార్టీ వాళ్లే కాదు, ఏ పార్టీ వాళ్ళు కూడా ఆయన వేలెత్తి చూపించలేరు. సో బేసికలీ ఏంటంటే ఆయన ఒప్పుకునేది ఏదో నిజాయితీగా ఎలాంటి బేషజాలు లేకుండా నేను ఇలా అనుకున్నాను, ఇలా ఉంది, చేయలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పడంలో తప్పు లేదండి. నీ నిజాయితీ నచ్చితే గనక ప్రజలు మళ్ళీ నిన్ను ఎలక్ట్ చేసుకోవచ్చు కదా, చేయొచ్చు చేయకపోవచ్చు, 2 ఉన్నాయి పాసిబిలిటీస్. కానీ నిజాయితీకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. కనీసం నువ్వు మసిపూసి మారేడుకాయ చేయటం లేదు అనేది వస్తుంది. అలా కాకుండా ఇన్ని తప్పులున్నా నేను అయినా కూడా ఇంత చేసేసాను, తెలంగాణ సమాజానికి అన్ని చేస్తాను, ముందే చెప్పాడు మేడం, చాలా వైరల్ అయింది. మీకు తెలియదు ఉంది అసలు ఈ ప్రజలకు మేము ఇట్లా చెప్తూనే ఉంటాం, వాళ్ళు ఇంటనే ఉంటారు, మేము ఇట్లనే చేస్తున్నాం, ఆయన ఓట్లేసారు అంటే అది ప్రజలు తప్పు కదా. మీరు చెప్పింది బీఆర్ఎస్లు చెప్పింది వినలే, ఆయన అధికారంలోకి తెచ్చారు అని నేను అంట చెప్పిండు. ఆల్రెడీ మీకు కూడా తెలుసు, ప్రజలకు ఇట్లా చెప్తూనే ఉంటాం మేము అబద్ధాలు, వాళ్ళు నమ్ముతూనే ఉంటారు, మేము ఇట్లా చేస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు కూడా తెలుసు. ఐ డూ నో దాట్. మాకు బీజేపీలో వి బిలీవ్ ఇన్ ఆనెస్టీ అండి. మేము ఏమి చేస్తామో అదే చెప్తాం. కొన్ని మేము చెప్పని కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా స్కీమ్స్ అలాంటివి. కానీ ఎప్పుడైనా కూడా మేము ఇది ఫీజిబుల్, ఇది ఫైనాన్షియల్గా ఫిజికల్ డిసిప్లిన్ ఎఫెక్ట్ అవ్వదు, స్టేట్ ఇబ్బంది పడకుండా ఇవి చేయగలుగుతాము, ప్రజలకి వెల్ఫేర్ ఇవని చెప్పి భావించిన మట్టుకి మేము మా మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. వాటి మీద డిస్కషన్ పెడతాం. అంతేగాని అనవసరమైన విషయాలన్నీ తీసుకొచ్చేసి ఇది ఫ్రీ ఇస్తాం, అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ, ఇట్లా ఊదరగొట్టే ప్రసక్తే ఉండదు. మీరు గతంలో మీరు ఢిల్లీ ఎలక్షన్సే తీసుకోండి, గత 2 సార్లు కూడా చాలా మంది పార్టీలో ఉంటారు కదా, కొంతమంది అనేవారు మనం కూడా ఫ్రీ అని కేజ్రీవాల్ లాగా చేస్తే మనం కూడా వచ్చేసేవాళ్ళం, మనకు ఓటింగ్ పర్సంటేజ్ ఇంత వస్తుంది కానీ మనకి ఇట్స్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ
సీట్స్ అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఓపిక పట్టాం. బీజేపీ పెద్దలు ఎవరు కూడా దే డింట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. దే సెట్ ప్రజలకి నెమ్మదిగా అర్థమవుతుంది. మేడం ఢిల్లీది ఎట్లా అయింది అనేది ఇంకో సబ్జెక్ట్, అది మాట్లాడదాం. ఎట్లా అరెస్ట్ అయ్యారు, ఏం చేశారు, ఏం స్కాములు జరిగినాయి, లిక్కర్ స్కాములు, అది ఇంకో రోజు మాట్లాడదాం. ఇప్పుడు అంటే మీకున్న టైంలో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక హైడ్రా గురించి మధ్యలో మర్చిపోయారు. అంటే హైడ్రా మంచిదే అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మీ ఎంపీ గారే నాకు కూడా చెప్పారు. సో మంచిదే, దానివల్ల నష్టమైంది, రాష్ట్రం ఏం నష్టపోయింది, దానివల్ల రియల్ ఎస్టేట్ రంగం దానివల్ల కుదేలేందంటే నేను నమ్మను. బెంగళూరులో కావచ్చు, మొత్తం దేశం మొత్తం కూడా అసలు రియల్ ఎస్టేట్ అనేది అదొక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, కుదేలేంది. నిజానికి దాని మీద నాకు తెలిసినంత వరకు ఒక 10 to 15% మంది జనాలు బ్రతుకుతున్నారు మాలాంటి కామన్ మ్యాన్. ఇది నిజం. సరే అది ఆర్గనైజ్ కూడా చేస్తారా, ఇది చేస్తారా అనేది ప్రభుత్వాలు చూసుకోవాలి. అది వైట్ ఆ బ్లాక్ అనేది సెకండరీ. కానీ బతుకుతున్న వాళ్ళ సంఖ్య అయితే ఎక్కువ ఉంది. ఈ రోజున మొత్తం పరిస్థితి అయితే జీరో అయినట్టు కనబడుతుంది. ఏం చెప్తాను మీరు? నేను మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీకు హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయో తెలుసా? ఎక్కడ ఉన్నాయో తెలుసా? మ్యాప్లు ఉన్నాయి మేడం నా దగ్గర. మ్యాప్లు ఉన్నాయి, కానీ మీకు తెలుసా? అంటే ఆ మ్యాప్లు చూస్తేనే ఈ జనరేషన్ లో మీకు తెలుసా? మీ తాతగారికి తెలిసి ఉండొచ్చు. ఒక 50 చెరువులకైతే చుట్టూ బార్డర్ ఉన్నది ఉంది, చట్టబద్ధత ఉన్నది తెలుసు. అన్ని చెరువులు తెలీదు, వాటి బార్డర్స్ తెలీదు. పోనీ ఉన్న చెరువులకి ఎక్కడన్నా బోర్డ్స్ చూసారా మీరు? ఈ లిమిట్ ఇక్కడ వరకు ఉంది అనేది బోర్డ్స్ చూసారా? పోనీ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు స్థలం కొనుక్కున్నప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెక్ చేశారా ఎప్పుడన్నా? మీరు కొంటున్న ప్రాపర్టీకి ఎక్కడన్నా ఉందని? లేదు. మీ బిల్డర్ చెప్పకుండా, మీ ల్యాండ్ ఓనర్ చెప్పకుండా, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో చెప్పకుండా ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది లాయర్తో చేయించుకోవాలి. ఇంకా కాదండి, అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న రికార్డ్స్ ఎవరికి తెలుసు? ఇరిగేషన్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న రికార్డ్స్ ఎంతమందికి యాక్సెస్ ఉంటుంది మనకి? ఇప్పుడు నేనే ఉన్నానండి, కష్టపడి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఒక స్థలం కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, లేదా ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు ఒక బహుళ సముదాయం ఉన్న కాంప్లెక్స్లో. వాళ్ళకి తెలుస్తుందా అక్కడ? ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు చెక్ ఆల్ దోస్ థింగ్స్ బిఫోర్ గివింగ్ దెమ్ ద రిజిస్ట్రేషన్ చేసే ముందు కదా ఇదంతా చేయాలి. నువ్వు రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ ద్వారా నీ ఆదాయం నీ గవర్నమెంట్కి వచ్చింది, బిల్డర్ బయటపడిపోతాడు, ల్యాండ్ ఓనర్ బయటపడిపోతాడు. అక్కడ ఇబ్బంది పడేది ఎవరు? సామాన్య మానవులు. ట్యాక్స్లన్నీ ఏమో గవర్నమెంట్ తీసుకుంటుంది. సో యూ కెనాట్ సూ ద గవర్నమెంట్, you cannot sue the irrigation department, you cannot sue the builder once he's out, you cannot sue the landowner. So మధ్యలో అన్యాయం అవుతుంది ఎవరు? మేడం ఇక్కడ ఒక్కటి కాన్సెప్ట్ వైజ్ గా హైడ్రా అనేది మంచి కాన్సెప్ట్ మంచిది, తప్పుదారులు నడుస్తుందంట. కానీ ఒక దీన్ని అమలుపరిచే ముందు మనం సాధ్యాసాధ్యాలు చూడాలి. ఇప్పుడు మీరు హైడ్రా పెట్టేటప్పుడు ఓకే ఈ ఏరియాలో ఇవి ఉన్నాయి, వీటిని ఇవి అక్రమంగా చేశారు అనుకున్నప్పుడు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిజాంపేట ఉంది, ఫుల్ చెరువులన్నీ కబ్జా చేశారు. కబ్జా చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర వహించింది? పోలీసులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మామూలు ప్రజలు, జర్నలిస్టులు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఆ రోజున? తెలీదా? ఒక చెరువు కబ్జా అవుతుంటే తెలీదా? వీళ్ళందరికీ తెలియకుండానే చెరువులు మాయమైపోయాయండి. ఎందుకంటే కొంత వదిలేయమంటారు, ఇప్పటిదాకా జరిగింది, ఇప్పటి నుంచి సరిగ్గా చేయమంటారు. నేనేమంటున్నానంటే, మీరు ఈ బాగా పెద్ద వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళ జోలికి వెళ్ళండి. మీరు చిన్న వాళ్ళు వదిలేయంటారు. నేను ఇంత కూడా కాదండి, మీకు ఇంకో సింపుల్ థింగ్ నేను అడుగుతాను. చట్టం అందరికీ ఒకటి ఉంటుంది. ఒక పాలసీ తయారైందంటే ఆ పాలసీ చాలా మంచి చేశారు. చట్టం అందరికి ఒకేలా ఉండాలి. మరి అందరికి ఒకేలా ఉన్నప్పుడు మీకు నెక్లెస్ రోడ్ లో సెక్రటేరియట్ ఎట్లా కట్టారండి? వాటర్ బాడీ మీద కేసేయండి మీరు. లేదు, ఎట్లా కట్టారు? నేను అడుగుతున్నాను. జలవిహార్ ఎట్లా వచ్చింది? అది కూడా చెరువులో ఉంది. జలవిహార్ ఎక్కడ వచ్చింది? నల్లకుంట కూడా అట్లా ఉంది. అదే మరి ఇవన్నీ ఎట్లా వచ్చాయి అంటే గవర్నమెంట్ ఆఫీసులు, మీరు సెక్రటేరియట్ లాంటివి కూడా మీరు వాటర్ బాడీస్ కి దగ్గరలో కడతారు. మరి వాటిని కూల్చరా? మరి ఓవైసీ గారి కాలేజెస్ ఎందుకు వదిలేరు? ఓవైసీ గారి కాలేజెస్ ఎందుకు వదిలేరు? చెప్పాలి మీరే. ఎందుకంటే మీ మిత్రులు కాబట్టి. మీరు గూగుల్ మ్యాప్ లో చూడండి, ఓవైసీ కాలేజ్ చుట్టూతో వాటర్ ఉంటుంది. ఇట్స్ ఆన్ ఎన్ ఐలాండ్, లిటరలీ చుట్టూతో వాటర్ ఉంటుంది అది. మరి దానికి ఎట్లా ఎగ్జామ్షన్ వచ్చింది? అంటే మీకు ఓవైసీ గారికి ఏమో మీరు ఈ సంవత్సరం అంతా మీరు క్లాసెస్ నడుపుకోండి, నెక్స్ట్ ఇయర్ కి చూద్దాము అని ఆయనకి ఇస్తారు ఎగ్జామ్షన్. అదే ఒక పేదవాళ్ళని రాత్రి తీసుకొచ్చేసి కనీసం వాళ్ళ సామాన్ కూడా తీసుకొని ఇవ్వకుండా మీరు కూలగొట్టేస్తారు. మరి ఇక్కడ చట్టము ఎట్లా అందరికి సమానం అని ఎట్లా అంటాము? నేను అనేది అది. చట్టం అనేది నథింగ్ ఈజ్ రిటన్ ఇన్ స్టోన్ అండి. చట్టాన్ని
మనం ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాం అనే దాన్ని కన్వెన్షన్ కూలగొట్టారు, పెద్ద పెద్ద సంస్థల పేర్లు కూడా చెప్పాలంటే చెప్తాను, Yeah, ఏం yeah, I ప్రాబ్లం లేదు. know, I వాసవి వారికి వీళ్ళకి అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇచ్చారండి. అంటే పెద్ద పెద్ద వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉంటే వీళ్ళు కూలగొట్టింది పదుల సంఖ్యలో కూలగొట్టారు. దానివల్ల ఒక హీరో ఇమోజీ తెచ్చుకుందాం అనుకున్నారేమో తెలియదు. అదే రైట్.